మరియ తల్లి తనను తాను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఈ లోక ఆశలన్నిటినీ వదిలివేశారు. తనను తాను మనస వాచ కర్మణ సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు. దైవ సేవే తన జీవిత పరమావధిగా భావించారు. మరియ తల్లి చేసే ప్రతి పనిలో కూడా దేవుని మహిమపరుస్తూ వచ్చారు. సర్వేశ్వరుడు పరిపూర్ణుడు, అందుచేత మనము ఆయనకు సమర్పించుకోవాలి అనుకుంటే సంపూర్తిగా సమర్పించుకోవాలి అని మరియ తల్లి తెలియచేస్తూ ఉన్నారు. మరియ తల్లి తనను తాను మరణం వరకు దేవునికి అర్పించుకున్నారు. ఈ తనువు మనసు కొద్ది రోజులు దేవునివి, కొద్ది రోజులు మనవి అని భావించలేదు. మనము జీవించినన్ని రోజులు ప్రతి రోజు దేవునికి సంబంధించిన రోజే అని భావించారు. మరియ తల్లి మారని మనస్సుతో నిశ్చల బుద్ధితో మరణం వరకు దేవునికి సొంతమై ఉన్నారు. తను దేవుడికిచ్చినటువంటి ఆ అర్పణ వాగ్దానాన్ని మరియ తల్లి మర్చిపోలేదు. అందుకే తరతరాలుగా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు మెస్సయ్యకు తల్లి అయ్యే భాగ్యాన్ని మరియ తల్లికి దేవుడు దయచేశారు. చరిత్రలో కానుక మాతగా నిలిచిపోయి